శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. షష్టగ్రహ కూటమి అనుకూలమైనటువంటి స్థితిలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఈ వారం కూడా ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శత్రు సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. శత్రువుల మీద ఇన్ని రోజులు మిమ్మల్ని కష్టపెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారి మీద ఒక విజయాన్ని సాధించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు మీదకి ముందుకు రాగలుగుతారు. ఇది గట్టి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మీ యొక్క పేరును మీరు క్లియర్గా చెప్పగలుగుతారు. ఇది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క స్థితి యోగకారకమైనటువంటి స్థానంలోకి వెళ్ళటం జరిగింది. ఇది మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పనిని క్లియర్గా చేయగలుగుతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ఇవ్వగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలకి కోపాన్ని ముందుకు తీసుకురావద్దు. ఆ యొక్క అనవసరమైనటువంటి కోపంతో కొన్ని కష్టాలు కూడా ఎదురవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. రాహువు, శని ఇద్దరు కలిసి షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఇది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అనవసరమైనటువంటి మాటలు మీకు ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, వివాహ సంబంధితమైన విషయాల్లోనూ అనవసరమైనటువంటి గొడవలకు తావించే విధంగా ఉంటుంది. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎక్కువగా మాట్లాడినా, తక్కువగా మాట్లాడినా సరే కష్టాడబడాల్సినటువంటి విషయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం కూడా, రాబోతున్నటువంటి సంవత్సరం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం రాజకీయ పరంగానూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ చతురతను వాడగలుగుతారు. అనుకున్నటువంటి పనిని కంప్లీట్ చేయగలుగుతారు. ఉన్నతమైనటువంటి పదవి పొందడానికి మీరు చేస్తున్నటువంటి పదవికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ పదవిలో ఒక అడుగు పొందాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. ఈ వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహం మంత్రజపం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా సూర్యారాధన చేసుకోవటం, సూర్య భగవాన్ని పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.